ఎడారిలో సెలయేర్లు మే 31వ తారీఖు. పరిపక్వమైన ధాన్యపు పనల వలె. యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. స్వేచ్ఛానువాదం. ఒక ఆయన పాత ఓడలను ఏ భాగానికి ఆ భాగం ఊడదీయడం గురించి చెబుతూ అన్నాడు, పాత ఓడలకి వాడిన కలప నాణ్యతను పెంచేది దాని వయసు ఒక్కటే కాదు, ఆ ఓడ సముద్రంలో అలల తాకిడికి గురై అటు ఇటు అల్లాడిన సందర్భాలు, అది మోసిన సరుకులు కూడా దాని కలపను పదును పెడతాయి. ఓడ అడుగున నానబెట్టే సముద్రపు నీటి రసాయనిక చర్య కూడా ఆ కలపను మెరుగుపరుస్తుంది. కొన్నేళ్ల క్రిందట దాదాపు 80 ఏళ్ల సముద్ర ప్రయాణాలు చేసిన ఒక ఓడను విట్టి దానిలోని తుంగలను, పలుచని చెక్కలను న్యూయార్క్ నగరంలోని ఒక ఫర్నిచర్ షాప్ లో ప్రదర్శించారు. వాటి విచిత్రమైన రంగుల మేలి కలయిక అందరినీ విపరీతంగా ఆకర్షించింది. ఎన్నో సంవత్సరాల సముద్ర ప్రయాణం ఆ కలపలోని సూక్ష్మ రంధ్రాలను పూడ్చి దాని వన్నెను ద్విగుణీకృతం చేసింది. చైనా కళాకారులు తన ప్రతిభనంతా ఉపయోగించి రూపొందించిన పింగాణి పాత్ర కంటే అతి మనోహరమైన గంభీరమైన రంగుతో అలరారుతున్నది ఆ కలప. ఆ కలపని ఒక అల్మేరాగా తయారు చేశారు. ఈనాడు దాన్ని న్యూయార్క్ లోని ఓ ప్రఖ్యాతి చెందిన భవనంలోని డ్రాయింగ్ రూమ్ లో ఉంచారు. అలాగే తమ ఇష్టానుసారంగా స్వార్థంతో ఇతరులెవరికీ ఉపయోగం లేని బ్రతుకు గడిపిన వృద్ధులకి జీవన సాగరాలను దాటుచు దేవుని సేవలోను మనుషులకి సహాయపడడంలోనూ ఎన్నో బరువులను మోసిన వృద్ధులకి వాళ్ళ గుణ లక్షణాలలో చాలా తేడా ఉంటుంది. సూర్యుడు పశ్చిమ దిశలలో కృంగగానే అంధకారం అలుముకోదు. సూర్యబింబం కనిపించకుండా పోయిన తర్వాత దాదాపు గంట వరకు ఆకాశంలో రంగులు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. అలాగే ఒక మనిషి చనిపోతే ఆయన కనుమరుగైన తర్వాత చాలా కాలం వరకు ఆయనకి చెందిన కాంతులు ప్రపంచంలో వెలుగుతూనే ఉంటాయి. అలాంటి మనిషి చనిపోతే ఆయన జ్ఞాపకాలు ఈ లోకాన్ని వదిలి బయటకు వెళ్ళిపోవు. ఆయన వెళ్ళిపోతూ తనదైన ఏదో కొంత వదిలి వెళ్తాడు. చనిపోయి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రెంచ్ వాజ్మయకారుడు విక్టర్ హ్యూగో తన 80వ ఏట తన విశ్వాసాన్ని గురించి ఇలా అన్నాడు, నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతూ ఉంది. చాలాసార్లు నరికినా తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలాగా ఉన్నాను. ప్రతిసారి క్రొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకు ముందు వాటి కంటే ఉప్పొంగుతూ ఉంటున్నాయి, పైకి ఎదుగుతూ ఉన్నాయి. సూర్యరశ్మి పైనుండి నన్ను సోకుతున్నది. భూమి నాకు పుష్టికరమైన లవణ జలాలను ఇస్తున్నది. కానీ ఆకాశం అయితే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తున్నది. ఆత్మ అంటే కేవలం శరీరంలోని శక్తులకి సంబంధించినదే అంటారు మీరు. అలాగైతే నా శరీర శక్తులు ఉడిగిపోతున్న కొద్దీ నా ఆత్మ మరిన్ని క్రొత్త కాంతులు సంచరించుకుంటున్నదేమిటి? నా తలపైన శీతాకాలం వచ్చి పడింది. నా హృదయంలో మాత్రం నిత్యం వసంత ఋతువు నెలకొని ఉంది. నేను యువకుడిగా ఉన్నప్పటిలాగా ఇప్పుడు కూడా గులాబీలు, గరిక పూలు మొదలైన పుష్పాల సౌరభాన్ని వాసన చూసి ఆనందించగలుగుతున్నాను. అంతం సమీపిస్తున్న కొద్దీ నా చుట్టూ పరలోకపు ఆనంద గానాల ధ్వని నన్ను ఆహ్వానిస్తూ మరింత స్పష్టంగా వినబడుతుంది. ఇది అద్భుతం, అదే సమయంలో అతి సాధారణం. థ్యాంక్ యూ.
Please like, share and subscribe. God bless you.